Christian, we should stand in all these 6 points. What all that God has done for us on the cross of Calvary, the bottom level is we should stand in it. మేము అందరం కూడా దీంట్లో నిలబడాలి. చూడండి, ఇక్కడ చక్కని మాట ఒకటి చూడండి, 5వ వచనం చెప్పండి. ఎందుకనగా ఈ నిరీక్షణములను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడును. అందరూ చెప్పండి, దేవుని ప్రేమ. ఒక పక్కే చెబుతాను, ఇటు పక్క చెప్పాలమ్మా, అందరూ చెప్పాలి. దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడునుగాక. ఇక్కడ కుమ్మరింపబడి ఉన్నదని అందుకని మనం కుమ్మరింపబడునుగాక కదండి, మనం రావాలి. దేవుడు ఇచ్చేసాడు అది. వీ హ్యావ్ టు రిసీవ్ ఇట్. గాడ్ హ్యాస్ ఫర్గివెన్ ఆల్ అవర్ సిన్స్, ఆల్ అవర్ డెబ్ట్స్ హ్యాడ్ పేడ్ ద పెనాల్టీ, ద సిన్ వాట్ వీ హ్యావ్ కదండి. అన్నీ కూడా దేవుడు మనకు తీర్చేసాడు, ఇంకా ఏది కూడా లేదు. ఈ పేడ్ ఆల్ అవర్ పెనాల్టీ. పెనాల్టీ అంటే ఏంటయ్యా చెప్పండి, ఏమంటారు పెనాల్టీ? తప్పు లేకపోతే పన్ను వేస్తుంటారు కదా. సో ద పెనాల్టీ ఈజ్ అవర్ సిన్, యాజ్ జేసన్ సెడ్, అపరాధం కదండి. మన అపరాధాలన్నీ కూడా తీసేసాడు దేవుడు. ఈ లోకంలో ఎవరు చేయలేని కార్యం దేవుడు చేశాడు. ఏ శక్తి కానీ, ఏ బలవంతుడు కానీ, ఏ శూరుడు కానీ మనుషులో ఉన్న పాపాలని తీసేస్తారండి చెప్పండి, తీసేస్తారా? ఎవరి వల్ల కాదు అది. అది కేవలము యేసు ప్రభు ద్వారానే అది సాధ్యమైంది. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. హల్లెలూయా, హి ఈజ్ ద క్రియేటర్. నౌ వాట్ హ్యాపెండ్ ఈజ్ పీపుల్ started worshipping creation than the creator. ఈ లోకంలో మనుషులు ఇప్పుడు ఏమంటారంటే అసలు దేవుని ఎవరు కలుగు చేశారు కదండి. ఇప్పుడు మనం దేవుని ఆరాధించ చెబుతున్నాం. మన భక్తి, మన విశ్వాసం ఏంటంటే యేసు ప్రభు వారు ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ద్వారా ఆయన మూలంగా సమస్తము కలిగినాయి కాబట్టి మనం ఆయన ఆరాధిస్తున్నాం. మరి కొంతమంది ఏమంటారంటే అసలు దేవుడు అనేవాడు ఎట్ట కలిగాడు? మీకు అర్థమవుతుంది, ప్రశ్న అర్థమవుతుంది కదమ్మా. దేవుడు అనేవాడు ఎట్ట కలిగాడంటే, ఇప్పుడు దేవుడిని ఎవరైనా చేస్తే, ఇఫ్ సంబడి క్రియేటెడ్ గాడ్ ఈజ్ ది సుప్రియర్ దెన్ గాడ్ అందా. ఇప్పుడు ఇది ఉందండి, ఫోన్ ఉంది. ఈ ఫోనులో ఉంటాడా ఫోన్ చేసిన వ్యక్తి? ఎక్కడ ఉంటాడు చెప్పండి అమ్మా? లోపల ఉంటాడు, బయట ఉంటాడా? బయట ఉంటాడు కదా. ఎవరికి డౌట్ ఏమన్నా కదా? కాబట్టి దేవుడు లోకాన్ని చేశాడు, కానీ దేవుడు లోకంలో ఉండడు. లోకంలో ఉండటం అంటే దేవుడు మనుషుల్లో ఉంటాడు, కానీ కనపడే ప్రతి దాంట్లో దేవుడు ఉండడు. రాతులో కానీ, చెట్టులో కానీ, పుట్టలో దేవుడు ఉంటాడా? ఉండడు కదా. దిస్ ఇస్ ఓన్లీ క్రియేషన్ బై క్రియేటెడ్ బై గాడ్. సో డజంట్ మీన్ దట్ గాడ్ లివ్ ఇన్ దిస్ క్రియేషన్. దిస్ సంథింగ్ డిఫరెంట్. దీన్ని జగద్భిన్నవాదం అంటారు. మీకు అర్థమవుతుందమ్మా? అంటే మనుషులు ఏం చేస్తారంటే ప్యాంథియాసిజం. యు నో దట్ వర్డ్ ప్యాంథియాసిజం? దట్ మీన్స్ పీపుల్ వర్షిప్ గాడ్ అండ్ వర్షిప్ క్రియేషన్. మనుషులు క్రియేషన్ నమ్ముతారు, అదేవిధంగా దేవుణ్ణి కూడా నమ్ముతాడు. అది కరెక్ట్ కాదు. క్రియేషన్ దేవుడు ఏర్పాటు చేస్తుంది, ఎందుకంటే మనుషుల కోసం. మాట బాగా వినాలి. దేవుడు మన కోసం ఈ ప్రపంచాన్ని ఇచ్చాడు కదా. ఇచ్చాడే లేదమ్మా చెప్పండి? ఈ ప్రపంచాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఎందుకంటే మనం జీవించడానికి ఈ ప్రపంచంలో ఉన్న జీవులను మనం తీసుకొని దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. దేవుడు నా కోసం ఇది చేశాడు, దేవుడు నా కోసం ఇది అయిపోయాడు. ఈ సృష్టిని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి విత్ ఆల్ అవర్ హార్ట్ వీ హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్ ఆల్మైటీ గాడ్. బట్ పీపుల్ మోర్ ఓవర్ దే ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ వర్షిప్పింగ్ గాడ్. ఇప్పుడు ప్రపంచంలో మనుషులందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయి ఈ క్రియేషన్ ఆరాధన చేయడం మొదలుపెట్టారు, సృష్టిని ఆరాధిస్తున్నారు. చూడండి, రోమన్ పత్రిక తిన్నమ్మా. కుడ్ యు ప్లీజ్ టర్న్ ఓవర్ టు రోమన్ చాప్టర్ 1. అందరికి తెలిసిన మాటలే మనం చదువుకుందాం. చూడమ్మా, 18 చదవమ్మా. 18, 19. దుర్నీతి చేత పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తరులై ఉన్నారు. చాలండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. సృష్టింపబడిన అక్కడ చూడండి, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేడాపడుతుంది. ఏం సృష్టించబడిన వస్తువులు అంటే ఇదే సూర్యచంద్ర నక్షత్రాదములు, సముద్రంలో ఇవన్నీ కూడా గాడ్ ఇస్ క్రియేషన్. ఇది చేశాడు. సముద్రం చేస్తారమ్మా చెప్పండి? సూర్యుని చేస్తారా?
నక్షత్రాలను చేస్తారా? ఈ నదులు, సముద్రాలు, పెద్ద పెద్ద ఎవరు చేయగలరా? ఎవరి వల్ల కాదు. పీపుల్ ట్రై టు బ్రింగ్ సమ్ వాట్ యు కాల్ దట్ వన్, ఇమిటేషన్స్ కదా. ఇమిటేషన్ అంటే దానిలాగా చేయటం కదా. చంద్రుడు లాంటి ఒక చందమామ తయారు చేయటం, తర్వాత సూర్యుడు లాంటి ఒక సూర్యుడు చేయటం, నక్షత్రాలు లాంటి ఇప్పుడు మనం చేసుకుంటాం నక్షత్రం ఏడవైనా సరే ఇప్పుడు అంత నక్షత్రాలే మనుషుల చేత ఏర్పాటు చేయబడినవి. అవి కొంతకాలం ఉంటే వెళ్ళిపోతాయి కదండి. అవి కాదు, దేవుడు చేస్తున్న గొప్ప నక్షత్రాలు ఉన్నాయి, ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇక్కడ అంటాడు పౌలు గారు, సృష్టింపబడిన వస్తువులను బట్టి ఆలోచన, యూ హ్యావ్ థింక్ అబౌట్ ఇట్. బట్ పీపుల్ ఆర్ దే జస్ట్ డీమ్డ్ కదా, దే డోంట్ నో వాట్ దే డూయింగ్ ఇట్. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. నో, దర్ ఇస్ అ బిగ్ ఫైట్ గోయింగ్ ఆన్ బిట్వీన్ క్రిస్టియన్స్ అండ్ నాన్ క్రిస్టియన్స్, బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్ అండ్ ఏథిజం. There is no God, they say that. There is no God. But we say that there is a God. It is existing by looking at the creation. ఇవన్నిటిని చూడటం ద్వారా మనకు అర్థమవుతుంది వీటి వెనకాల జగత్తుత్పత్తి దారుడు, ద క్రియేటర్ ఇస్ దేర్. హల్లెలూయా. కాబట్టి ఆ క్రియేటర్ ఎవరనేది మనకు కావాలంటే వీ షుడ్ రీడ్ ద బైబుల్. కానీ ఆది కాండలో మనం చూసినట్టు దేవుడు ఆది యందు భూమాకాశములను సృజించాను. దేవుడు మనకు అర్థమైపోతుంది అక్కడే, దేవుడే సృజించాడు అన్నిటిని కూడా. చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక మనం చూసినట్టు, టర్న్ యువర్ బైబిల్స్ టు హీబ్రూస్. హెబ్రీయులు తీయండి దయచేసి. హెబ్రీయులు చూసినట్టయితే అక్కడ మనకు మాట కనపడుతుంది కదా. పాల్ రాటెడ్ టు హీబ్రూస్ 11th చాప్టర్, రీడ్ 1 to 4 చదవండి అమ్మా. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. చాలమ్మా, ఏమంటాడు ఇక్కడ చెప్పండి. విశ్వాసం అంటే ఏంటంట? నిరీక్షింపబడి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైన అంటే మనం చూడలేని, అర్థమవుతుంది, మన కంటితో చూడలేనివి ఉన్నవనుటకు. సో దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అదే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే అది అంటే ఉన్నదాన్ని మనం నమ్మాల. ప్రభు చెబుతుంది అదే. ఇప్పుడు అందుకే ఏమంటాడు చెప్పండి, తోమాత ఏమన్నాడయ్యా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మడు ధన్యులు. చూసి నమ్మేదే ఉంది. ఇప్పుడు దేవుడు నాకు కనపడాలి. ఇఫ్ దెర్ ఇస్ అట్ ఆల్ ఎ గాడ్, ఐ వాంట్ టు సీ హిమ్. ఒకప్పుడు ఇది మొట్టమొదటిసారిగా ఒంగోలు జైల్లో దేవుని సువార్త అందించినప్పుడు వెళ్ళినప్పుడు ఒకడు అడిగిన ప్రశ్న అదే. కొట్టానికి వచ్చి చేయబట్టుకుని మొహం మీదకి వచ్చి ఆగిపోయాడు, దూరం ఆగిపోయాడు. నీకు దేవుడు ఉంటే ఇప్పుడు నాకు కనపడాల. ఇఫ్ అట్ ఆల్ దెర్ ఇస్ అ గాడ్, ఐ వాంట్ టు సీ హిమ్ రైట్ నౌ. దెర్ ఇస్ అ మ్యాన్ ఇన్ ద ప్రిజన్ వెన్ ఐ విజిటెడ్ almost 15 years back in Ongole prison. The man came while I was preaching. He was very aggressive and came and he wanted to punch on my cheek here. He said, show me your God. అన్నాడండి అతను. ఆ మాట అన్నాడు. అతని పేరు చాన్సల్ చెప్పే సంఘంలో సూర్యనారాయణ బ్రాహ్మణ్ అంటూ వచ్చాడు. ఇప్పుడు అతను ఎట్లా తెలుసమ్మా, 3 సంఘాలకు పాస్టర్ గారు అయ్యాడు ఆయన ఇప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. He became a Christian and is looking after 3 churches now. He's a pastor. ఎంత గొప్ప విషయం ఆలోచన చేయండి. మనుషులు దేవుడు కనపడకపోయినా దేవుడు నమ్మాలి. మనందరం మనం చూసామా దేవుడిని? చూసాం. వాక్యం చదవడం ద్వారా, ప్రార్థనలు కలగడం ద్వారా, ఫెలోషిప్లో ఉండడం ద్వారా, స్వస్థతలు జరగడం ద్వారా, స్త్రీలు ప్రార్థన చేయడం ద్వారా మేళ్ళు కలిగినాయి. అక్కడే మన దేవుడు కనపడాలి. దేవుడు అనేవాడు కనపడితే మనుషులు బతకలేరు కదండి. అవునా కదా? మోషేతో ఏమన్నాడు? ఈ మాట నేను చెప్పాను, అయ్యా నువ్వు నన్ను చూసి బతుకుతావని చెప్పాడా? చచ్చిపోతావరా నాయన అని చెప్పాడు. ఎందుకంటే ఈ మనిషిలో పాపములు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పాప పంకిలమైన ఈ మనిషి పరిశుద్ధుడైన దేవుడు చూడలేడు. మరి చూడగలగాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఇవన్నీ నువ్వు చేసుకుంటూ పోతే దేవుణ్ణి నువ్వు చూడగలవు. అదృశ్య స్వరూపిని నువ్వు చూడగలవు. అంటే ఏమంటాడు చూడడం అక్కడ, విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడే నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువైనది. అదృశ్యమైనవి దేవుడు, అదృశ్యమైన దేవుడు అయితే ఆయన మనలో నివసించే దేవుడు. కింద బొమ్మ కిందకెళ్ళి చదవండి. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉన్నవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థముచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. ఈ మాటలు చెప్పుకోవాలంటే మనకు చాలా టైం పట్టింది. చాలా విడదీసి ఒక మాట చెప్పుకోవాలి. ఇప్పుడు కనపడేది ఈ దృశ్యమైన ఈ లోకము పదార్థములచే కదండి, అంటే మెటీరియల్ నిర్మించబడింది కాదు. దేవుని యొక్క వాక్ శక్తి ద్వారా బయటకు వచ్చేస్తాయి. అంతేకాదు దేవుడు ఆయన తయారు చేశాడమ్మా చెప్పండి? కాదు కదా. దేవుడు తయారు చేసింది ఏం చెప్పండి? ఎవరు తయారు చేశాడు? దేవుడు మనిషినే కదా. దేవుడు మనుషులను తయారు చేసుకున్నాడు. అందుకనే దేవుడు వినాలి, అందుకనే దేవుడు మనుషుల్లో ఉంటాడు. సృష్టిని చూసి నువ్వు దేవుని కనపరుచుకోవాలి.
ఇప్పుడు వారు జేసన్ చెప్పిన వాక్యం అంతా కూడా అదే 5వ అధ్యాయంలో మన దేవుడు ఎందుకు ప్రేమించాడు, మన విశ్వాసం ఎందుకు ఉండాలి, మనం ప్రేమ కలిగిన వారిగా ఎందుకు ఉండాలా, మన మీద ఉన్న ఉగ్రత అంతా కూడా దేవుడు తొలగించేసాడు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించడం, తన స్వహస్తాలతో దేవుడు మనం చేసుకున్నాడు కాబట్టి. అందుకని దేవుడు మనతో జీవించాలని, మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మన నిరీక్షణ గలవరమే ఉండాలి. అందుకనే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అందుకే తిమోతిలో ఉంటాడు, ఏమంటాడంటే నువ్వు క్రైస్తవుడు అయినందుకు 1 Peter 4:16 ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరు దేవుని స్తోత్రం హల్లెలూయా ఏంటమ్మా, ఆ పేరుని బట్టి అది మనం చేయాల్సిన పని. మనం చేయాల్సింది అంటే ఇంక మన దేవుడు అంత కార్యం చేశాడు. ఇందాక చెప్పాడు కదా జేసన్ గారు, దేవుడు సమస్త కార్యాన్ని ఆయన ముగించేశాడు. ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. మేకింగ్ అస్ టు స్టాండ్ బిఫోర్ ద లార్డ్. యేసుక్రీస్తు వారు ముగించిన కార్యం ఏంటమ్మది, మన అన్నిటి కోసం ఆయన సిలువలో రక్తం చిందించి ఇట్స్ ద ఫినిష్డ్ వర్క్. దేవుడు ముగించేసి ఇప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు వాక్ కదండి. అలాంటి దూరంలో ఆయన కలువరి సిలువలో రక్తం చిందించేసి నీ పాపాలని తొలగించేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు వాక్, మనం వాడికి వెళ్ళాలి కదండి. అవునా, ఇంకా అయిపోయింది చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, చాలా సిద్ధాంతాలు. ఆయన ఒక్కసారిగా పాపాలను క్షమించేశాడు కాబట్టి మనం నీతులం అయిపోతాం, ఆయన వచ్చినప్పుడు పైకి ఎత్తపడతాం కాదు. నిజమే, దేవుడు చేసేసాడు. ఇప్పుడు నువ్వు ఆయన చేరుకోవాలంటే నువ్వు నడవాలి, ఆ సిలువ దగ్గరికి వెళ్ళాలి కదమ్మా. యూ హ్యావ్ టు వాక్ ఇన్ ఫెయిత్. అందుకే అంటారు కదా, మనం నడవాలి, విశ్వాసం నడిచి ఆ సిలువను చేరుకోవాలంటే ఆ రక్షణ దగ్గరికి మనం వెళ్ళాలి. దేవుడు చేశాడు కార్యం మంచిదే కదమ్మా. ఇప్పుడు మనం తెచ్చుకోవాలి బయటికి వెళ్ళి, అవి మన దగ్గరికి వస్తే మనం వాడికి పోతాము చెప్పండి అమ్మా. కూరగాయలకు కానీ మార్కెట్కి కానీ ఏదైనా సరే మీట్ కానీ తెచ్చుకొని మనం పోవం కదా, మనమే పోవాలి. అవి రా మన దగ్గరికి. సరే ఇప్పుడు రోజులు అంటే వచ్చేసాయి, ఆ యాప్లు ఈ యాప్లు వచ్చేసేస్తాయి కదా. యాప్ కొట్టి ఫోన్ చేసేస్తే అవి బర్రని ఇంటికి వచ్చేస్తాయి. అవునండి, మళ్ళీ వాటికి డబ్బులు రూపాయి అయితే 10 రూపాయలు పెట్టాలి. యేసుప్రభువు వారు మన కార్యం చేసేసాడు కదండి. ఇప్పుడు మనం పోవాలి, ఆ రక్షణలో మనం నడుచుకుంటూ పోవాలి. అదే మన విశ్వాసం, అదే మన ఫెయిత్, మనం కాపాడుకోవాలి. క్రీస్తు దేని బిడ్డలు గమనించండి, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ప్రభు వారు రాబోతున్నాడు భూమి మీదకి, విశ్వాసుల కోసమైనా తన సంఘాన్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. కాబట్టి సంఘము సంసిద్ధులై దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రభువారు వచ్చినప్పుడు ఆయనతో కూడా కలిసి మనందరూ కూడా వెళ్ళటానికి సంఘము సిద్ధపడదుముగాక. కాబట్టి మనం ఈ వాక్యాన్ని మనం సంపూర్ణముగా ఆలోచన చేసుకొని మనం ముందుకు సాగిపోవాలి. నిరీక్షణ గలవారమే వెళ్ళాలి మనం. ఎవరైనా నువ్వు క్రైస్తవుడు అనేందుకు సిగ్గుపడకూడదు కదా, సిగ్గుపడకూడదు, ధైర్యంగా నుంచి ఉండాలి. లోకంలో మనకు ఎదురయ్యే చాలా వస్తుంది, ఇంకా అప్పుడే కాదండి, ఇంకా బిగినవుతుంది, శ్రమ బిగినవుతుంది. కాబట్టి నిలబడాలి, పదకొండు కూడా ఓర్పు కలిగి ఉండాలి. అందుకని ఇందాక చదివిన అధ్యాయంలో ఓర్పు ఏం చేస్తుంటే మా పరీక్ష నిరీక్షణను కలిగించింది. కాబట్టి ఓర్పు మనం కలిగి ఉందాం. అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, కష్టాలు వస్తుంటాయి. కాబట్టి బీ స్టాండ్ ఇన్ క్రైస్ట్. దేవుళ్ళు నిలిచి ఉండాలి, మనం దేవుళ్ళు నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడే మనం బలంగా ఉంటాం. అవునమ్మా, ఏరు ఎప్పుడైతే భూమిలో స్ట్రాంగ్గా ఉంటుందో, ఏమో చెప్పండి, ఆ ఏరు ఇంత లోతు పోతుంటుందో చెట్టు అంతా పైకి కనపడుతూ ఉంటుంది, బలంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం నిలిచి ఉండాలని మన దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. శ్రమలు రానివ్వండి, ఇరుకులు రానివ్వండి, ఇబ్బందులు రానివ్వండి, ఎన్ని రకాలైన శోధన వచ్చినా, శ్రమ వచ్చినా సరే మనందరం కూడా దేవుడు సిలువలో ఫినిష్ చేసినటువంటి ఆ యొక్క పని ఏదైతే ఉందో అది మనం జ్ఞాపకం చేసుకుంటూ, నేను రక్షింపబడ్డాను, నేను దేవుని బిడ్డని, దేవుడు నా కోసము పరలోకం ఉంచాడు, తర్వాత నిత్యజీవం ఉంచాడు, కాబట్టి నేను తొలగిపోను అని చెప్పి విశ్వాసంతో ముందుకు నడుద్దాం. పేతురు నడిచాడు కొంతకాలం, సముద్రం నడిచాడు లేదమ్మా చెప్పండి. అయితే ఏం చేశాడంట, గాలివాన చూసినప్పుడు మునిగిపోసాగాడు. సో ఎన్ని వస్తుంటాయి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, గాలివానలాగా. కాబట్టి అయినప్పుడు కూడా ప్రభు మన ముందున్న ఆలోచనతో మనం ధైర్యంగా ముందుకెళ్దాం. బీ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్ అండ్ స్టాండ్ ఫార్మ్ అండ్ హీ విల్ స్ట్రెంగ్థెన్ యూ, హీ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ హీ విల్ గివ్ యూ పీస్. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక.